ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం ఏంటంటే అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీస్కి వాంతులు ఎందుకు వస్తాయి, వామిటింగ్స్ ఎందుకు అవుతాయి, దాని గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. అంటే చిన్నపిల్లలకు పుట్టాక వాళ్ళు తల్లిపాలు వాళ్ళు మటుకి తాగుతారు, వాళ్ళకి మటుకి అరుగుతుంది, బరువు మటుకి పెరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళలో ఏంటంటే మౌత్ నుంచి స్టమక్కి ఉండే పైప్ అంటారు, దాన్ని ఏంటంటే ఈసోఫేగస్ అంటారు. ఆ ఈసోఫేజియల్ ఫంక్షన్ కొద్దిగా వాళ్ళు ఇంకా పూర్తిగా మటుకి మెచ్యూర్ అయి ఉండదు. అందుకనే వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా రిఫ్లక్స్ వస్తుంది అన్నమాట. దాన్ని ఏంటంటారంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ ఉంటుంది అన్నమాట. సో పిల్లలు పాలు తాగాక కడుపులోకి వెళ్ళి అది మళ్ళీ అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. దీన్నే మనం మటుకి రిగర్జిటేషన్ అంటాం అన్నమాట. అంటే ఎంతో కొంత నార్మల్ రిఫ్లక్స్ వల్ల కొంత పాలు మటుకి బయటకు వస్తాయి. అందుకనే మనం మటుకి ఏం చేస్తామంటే పిల్లల్ని కొంతసేపు అంటే ఇది కొద్దిగా మటుకి తగ్గించుకోవడానికి మనం మటుకి ఏమంటామంటే తల్లి పాలు తాగాక వాళ్ళని పైకి ఎత్తుకోమంటాం. ఎందుకంటే పాలతో పాటు వాళ్ళు కొద్దిగా ఎయిర్ కూడా స్టమక్లోకి మటుకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాగా ఎయిర్ కానీ వచ్చేస్తే ఈ బయటికి పాలు మటుకి ఈజీగా మటుకి రావు, అండ్ ఇంకా పాలు అనేది బాగా అరుగుతాయి అన్నమాట. సో ఎంతో కొంత ఒక 5-6 months వరకు ప్రతి పిల్లల్లో, ఇన్ఫాంట్స్లో కొంత పాలు అన్నవి బయటకైతే వస్తూ ఉంటాయి, కొద్దిగా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే కొద్దిగా మటుకి ఫైడ్ నుంచి వస్తూ ఉంటాయి, అది కొద్దిగా మటుకి కర్డీగా ఉంటుంది, పెరుగులాగా ఉంటుంది. సో దానివల్ల ఏ రకంగా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే యాజ్ లాంగ్ యాజ్ తన వెయిట్ అన్నది ప్రాపర్గా పెరుగుతూ ఉంది అంటే మనకి ఈ కొంత పాలు అన్నది బయటికి ఈ చంటి పిల్లలు బయటికి మటుకి తీయడం వల్ల వాళ్ళకి ఏ రకంగా మటుకి ఆరోగ్యంలో ఏ రకంగా మటుకి వాళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఈ 6 months అయ్యాక వాళ్ళు పిల్లలు మటుకి కూర్చోవడం మటుకి స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి మనం కొద్దిగా సెమీ సాలిడ్ ఫుడ్ కూడా మనం ఇస్తాం అన్నమాట. సో దాంతో ఏంటవుతుందంటే ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లం అన్నది స్లోగా అది మటుకి తగ్గిపోతుంది. అండ్ యూజువల్గా 6 months అయ్యాక యూజువల్గా పిల్లల్లో ఇలాంటివి వాంతులు అన్నవి ఉండవు అన్నమాట. కానీ కొంతమంది పిల్లల్లో కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ వల్ల వాళ్ళకి మటుకి వాంతులు అవుతూ ఉంటాయి. అంటే ఎవరికైతే మటుకి ఈ జీఆర్ అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ అన్నవి చాలా ఎక్కువ గ్రేడ్ ఉందనుక, అంటే యూజువల్గా grade 1 to grade 2 వరకు ఉంటుంది అందరికీ. ఒకవేళ grade 3, grade 4 రిఫ్లెక్స్ కానీ ఉన్నది అంటే ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అంటే అసలు పాలు పూర్తిగా అవి మటుకి అరగదు, ఇంకా వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటి పిల్లలు సరిగ్గా వెయిట్ అయితే పెరగరన్నమాట. సో అది ఒక రకంగా అబ్నార్మల్ మటుకి కండిషన్. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు స్టమక్ దగ్గర ఏంటంటే ఒక రకమైన మటుకి అబ్స్ట్రక్షన్ వస్తుంది అన్నమాట. అంటే అబ్స్ట్రక్షన్ అంటే దాన్నే మనం పైలోరిక్ స్టీనోసిస్ అంటాం అన్నమాట. సో ఇలాగా అది కానీ అబ్స్ట్రక్షన్ ఉంది అంటే మొత్తం పాలంతా వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇవి మటుకి వాంతులు అన్నవి పూర్తిగా ఫోర్స్గా వస్తాయి, అంటే ముందు నుంచి ఇలా వస్తుంది, కాస్త దూరంగా అది మటుకి పడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక రకంగా ఏంటంటే మటుకి నార్మల్ వాంతులు కాదు అవి. అంటే నార్మల్గా పిల్లల్లో ఎంతో కొంత మటుకి బయటికి ఈజీగా పక్క నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ ముందు నుంచి వస్తుంది, ఫోర్స్గా వస్తుంది, ఒక రకంగా మటుకి ప్రొజెక్టైల్గా వస్తుంది అంటే అది నార్మల్ కాదు. అది ఎందుకు వస్తుందో మనం మటుకి తెలుసుకోవాలి. దానికి ఏంటంటే ఇంతకుముందు మటుకి చెప్పినట్లు ఒక రకంగా సివియర్ గ్రేడ్ ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్ పైలోరిక్ స్టీనోసిస్, అంటే కడుపుకి ఎండింగ్లో అక్కడ ఒక కాయలాగా దానికి మటుకి ఫామ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే ఇంటెస్టైన్స్ కొద్దిగా మటుకి ట్విస్ట్ అయి ఉంటాయి, దాన్ని మనం మటుకి మ్యాల్ రొటేషన్ అంటాం అన్నమాట. ఆర్ కొంతమంది పిల్లలకి అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
అంటే అబ్స్ట్రక్షన్స్ అంటే అది పుట్టిన వెంటనే వాళ్ళకి మటుకి అబ్స్ట్రక్షన్ వస్తే అట్లాంటి పిల్లలకి మటుకి ఎల్లోగా గ్రీన్గా మటుకి వామిటింగ్ అవుతుంది. అదే దాన్నే మేము మటుకి బీలియస్ వామిటింగ్ అంటాం, అంటే గ్రీన్గా వచ్చింది అంటే. సో ఎప్పుడైనా సరే మరి ఓన్లీ పాలు వచ్చాయి, కొద్దిగా వస్తుంది, పక్క నుంచి వస్తుంది, వెయిట్ ఏమీ తగ్గట్లేదు, పిల్లాడి మటుకి యాక్టివ్గా ఉన్నాడు అంటే మనకి ఏ రకంగా మనకి భయం లేదు. కానీ ఒకవేళ పాలు మటుకి ప్రొజెక్టైల్గా వస్తున్నాయి, ఎల్లోగా వస్తుంది, గ్రీన్గా వస్తుంది, ఆర్ దాంట్లో బ్లడ్ ఉన్నది, వెయిట్స్ సరిగ్గా తను మటుకి పెరగట్లేదు, ఆర్ తనకి ఇంకేమన్నా తనకి మటుకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అది మటుకి నార్మల్ కాదు. దాన్ని మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ అయితే చేయాలి. అది సివియర్ గ్రేడ్ ఆఫ్ రిఫ్లక్సా, లేకపోతే ఇంటెస్టైన్లో ఏమైనా మటుకి ప్రాబ్లం ఉన్నదా, స్టమక్లో ప్రాబ్లం ఉందా, స్కాన్ చేసి మనం మటుకి చూడాల్సిన మటుకి అవసరం ఉంటుంది. ఆర్ తనకి అప్పుడప్పుడు బ్లడ్లో కానీ బ్రెయిన్లో కానీ ప్రాబ్లం ఉన్నా సరే కొంతమందికి ఇలాగ మటుకి వాంతులు అవుతూ ఉంటాయన్నమాట. సో అసలు యాక్టివ్గా ఉండి బరువు సరిగా మటుకి పెరుగుతుంటే మనకి ఏ రకంగా భయం అయితే మటుకి లేదు. వాళ్ళకిలో వాంతులు అన్నవి 6 monthsకి స్లోగా అవి తగ్గుకుంటూ వస్తాయి. అండ్ బై 6 to 8 months కల్లా పూర్తిగా అవి మటుకి పోతాయన్నమాట. సో ఇది మనం మటుకి అంటే యాక్టివ్గా వెయిట్స్ సరిగ్గా మటుకి పెరిగితే మనకి ఏ రకంగా భయం అయితే లేదు. లేకపోతే మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి దాని కాజ్ ఏంటో మనం మటుకి కనుక్కోవాలి. యూజువల్గా పాలు ఇచ్చి పైకి కొద్దిగా కానీ ఎత్తుకుంటే ఇలాంటి నార్మల్ రిగర్స్టేషన్ అన్నవి కొంత మటుకి తగ్గిపోతుంది అన్నమాట. సో ఇవి చిన్న పాయింట్స్ అన్నమాట మనకి, అంటే నార్మల్ వామిటింగ్కి అబ్నార్మల్ వామిటింగ్కి మనం మటుకి తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ.